హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది నేను ఫస్ట్ ఒక పావు కిలో క్యాబేజీ తీసుకున్నాను. వాటిని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలండి. దీంట్లో ఒక హాఫ్ కప్ శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న మట్టి ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది, కాబట్టి మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవి క్లీన్ చేసుకున్నాక ఇంకొక హాఫ్ బౌల్ కానీ అట్లా 1 బౌల్ కానీ వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. అలా చేసుకునే ముందు ఫస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 10 to 15 minutes అలా బాయిల్ చేసుకోవాలి, ఉడకనివ్వాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందాము మొత్తం వాటర్ని. ఇలా వడగట్టుకోవాలి. వడగట్టుకున్నాక కొంచెం చల్లారనివ్వాలి కర్రీ అదంతా. ఆలోపు మనం తాలింపు వేసుకుంటున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులండి ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. వీటిని ఫ్రై చేసుకోవాలి, కొంచెం చిటపటలాడేదాకా ఆగాలి. ఈ కర్రీ అండి చపాతీకి కానీ రొట్టె మీదకి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, నేను ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను పెద్ద సైజుది. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మనకి ఆనియన్స్ బాగా తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను. దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ 5 to 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని కూడా ఒక 1 minute అలా ఫ్రై చేసుకుందాము. మేము ఇందులో మనం రెడ్ చిల్లీ యూస్ చేయమండి, గ్రీన్ చిల్లీ యూస్ చేస్తాము. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తగినంత ఉప్పు ఇక్కడే వేస్తున్నాను, ఎందుకంటే చిల్లీస్కి ఆ ఉప్పు తగలడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక మనం ఇంతకు ముందు ఏదైతే ఉడకబెట్టుకున్న క్యాబేజీ అండ్ శనగపప్పు ఉంది కదండి, వాటిని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే అంత అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి చాలా సింపుల్గా అయిపోతుంది క్యాబేజీ కర్రీ, ఈజీగా కూడా ఉంటుంది. అండ్ చపాతీకి కానీ రొట్టె మీదకి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఎందుకంటే పప్పులు ఉన్నాయి కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.